ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక విషయం మీద చర్చ నడుస్తా ఉంది. కులగణన. ఈ కులగణన బీజేపీ ఈరోజు చేస్తానని ప్రకటించింది. మరి ఇది కాంగ్రెస్ పార్టీకి క్రెడిట్ కాబోతుందా, అనుకూలంగా ఉండబోతుందా, బీజేపీకి అనుకూలంగా ఉండబోతుందా? అసలు మడమ తిప్పని బీజేపీ ఈ విషయంలో ఎందుకు తగ్గింది? కులగణన అంటేనే పడదు బీజేపీకి, అయినా కులగణన చేయడానికి ఎందుకు ముందుకు వచ్చింది? ఈ అంశాలన్నీ కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతోటి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసిండు, జోడో యాత్ర. ఆ జోడో యాత్రలో ఆయన రెండు ముఖ్యమైనటువంటి విషయాలు మన ముందుకు తీసుకొచ్చిండు. ఒకటి, దేశవ్యాప్తంగా అధికారంలోకి వస్తే కులగణన చేస్తా అని చెప్పిండు. రెండవది, జనగణన చేస్తా అని చెప్పిండు. చెప్పిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో రాలేకపోయింది, కానీ కర్ణాటక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది, అట్లాగే తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. అట్లాగే జోడో యాత్ర పేరు మీద ఎక్కడైతే రాహుల్ గాంధీ ప్రచారం చేసిండో ఆయా కాన్స్టిట్యున్సీలలో ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. రాహుల్ గాంధీ 2024లో నిండు పార్లమెంట్ లో మాట్లాడుతూ కులగణన చేయాలని చెప్పేసి ఆయన ప్రతిపాదించగా బీజేపీ కులగణన చేయనని చెప్పేసి తెగేసి చెప్పింది. అట్లాంటి బీజేపీ ఈరోజు కులగణన చేస్తా అని ముందుకు ఎందుకు వచ్చిందంటే, ఇటు తెలంగాణ రాష్ట్రంలో అటు కర్ణాటక రాష్ట్రంలో రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ కులగణన చేసి ఈ రాష్ట్ర శాసనసభల్లో ఆమోదం తెలిపి కేంద్రానికి ఆమోదం కోసం పంపిర్రు. బీహార్ సీఎం నితీష్ కుమార్ నాయకత్వంలో ఆర్ఎల్డి, ఆర్జేడి, జేడీయూ, నితీష్ కుమార్ వీళ్ళంతా కూడా కేంద్ర బీజేపీ పెద్దల దగ్గర పోయి దేశవ్యాప్తంగా కులగణన చేయాలని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసినా కూడా కులగణన చేయమని తెగేసి చెప్పింది బీజేపీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎజెండా కులగణన, బీజేపీ పార్టీ ఎజెండా మతగణన. ఈ అంశం మీద కాంగ్రెస్ పార్టీ కులగణన చేయాలని వెంటపడుతుంటే బీజేపీ మతం ఆధారంగా పనిచేస్తుంది కాబట్టి కులగణనను పక్కకు పెట్టింది. అయితే ఉన్నట్టుండి బీజేపీ ఎందుకు కులగణన చేస్తుంది అంటే, రాబోయే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా 4 రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి, అట్లాగే 2029లో మళ్ళీ పార్లమెంట్ కు ఎన్నికలు ఉన్నాయి, లోక్సభ. కాబట్టి ఆ ఎన్నికలలో ఎక్కడైతే బీజేపీ నష్టపోతుంది, ఏ రాష్ట్రం తీసుకున్నా బీసీలే ఎక్కువగా ఉన్నారు, బీసీలే ఎక్కువ పరిపాలిస్తున్నారు, ప్రాంతీయ పార్టీలావా బీసీ నాయకుల చేతిలోనే ఉంది. ఇది గమనించినటువంటి బీజేపీ పార్టీ బీసీ గణన చేయకపోతే, కులగణన చేయకపోతే మాకు నష్టం జరుగుతుందని ముందుగా గ్రహించినటువంటి బీజేపీ పార్టీ ఇప్పుడు కులగణన చేస్తా అని చెప్పి ముందుకు వస్తున్నది. ఏ రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నాయంటే బీహార్ లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కులగణన చేయాలని నితీష్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తే అప్పుడు అపోజ్ చేసిర్రు, ఇప్పుడు బీసీ గణన చేస్తున్నారు. ఎందుకంటే 2025లో బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అక్కడ బీజేపీ, నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమి గెలవాలంటే బీసీ గణన చేయాలనే ఉద్దేశంతో, లేదే బీసీ ఓట్లు దూరం అవుతాయి. అట్లాగే 2026లో ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు ఉన్నాయి, అక్కడ కూడా ఎస్పీ, సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ వీళ్ళంతా బీసీల పోలరైజేషన్ ఎక్కువగా ఉంటుంది, కులాల వైపే ఉంటారు కాబట్టి కులగణన చేయాలి, లేకపోతే ఆ ఉత్తరప్రదేశ్ లో కూడా ఓడిపోతాం అనేటువంటిది. వెస్ట్ బెంగాల్లో 2027లో ఎన్నికలు ఉన్నాయి, తమిళనాడులో 2026లో ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి 2029లో మళ్ళీ పార్లమెంట్ కు ఎన్నికలు ఉన్నాయి. ఈ కులగణన చేయకపోతే ఈ కులాల ఓట్లు అంతా బీజేపీకి దూరం అయ్యే ప్రమాదం ఉంది. అటు అసెంబ్లీలో ఓడిపోతారు, ఇటు పార్లమెంట్ లో ఓడిపోయే ప్రమాదం ఉంది కనుక బీసీ గణన చేస్తా అని చెప్పి ఇప్పుడు ముందుకు వస్తున్నారు. అయితే బీజేపీ ఏ పని చేసినా వెనుకడుగేది, కేవలం 2 విషయాల్లో ఖచ్చితంగా వెనుకడుగేసింది. 300 రోజుల పాటు రైతులు నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి ఢిల్లీలో 300 రోజులు దీక్ష చేస్తే వెనక్కి తగ్గొచ్చింది. ఎందుకు? ఆ రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి. ఢిల్లీ, హర్యానా, అట్లాగే పంజాబ్ ఇట్లాంటి రాష్ట్రాలలో ఎన్నికలు వస్తాయి, ఈ రైతులతో నష్టం జరుగుతుందని చెప్పి తగ్గి వచ్చి ఆ నల్ల చట్టాలను రద్దు చేస్తున్నా చెప్పింది. అదొకటి వెనుకడుగేసింది. ఈ బీసీ గణన, కులగణనకు సంబంధించి కూడా వెనుకడుగు వేయనని చెప్పిర్రు. ఈ ఎన్నికలలో మళ్ళీ తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పి ఇప్పుడు మళ్ళీ కులగణనతో పాటే జనగణన 2 కలిపి చేస్తామని చెప్పి బీజేపీ ముందుకు వస్తుంది. కులగణన చేస్తే బీజేపీకి నష్టం, కులగణన చేయకపోతే కాంగ్రెస్ కు నష్టం. ఎందుకు? అన్ని రాష్ట్రాలలో ఈ కులగణన చేయడం వల్ల కులాల ప్రాతిపదికగా రాజకీయ నాయకులు ఉన్నారు. ఎస్పీ కావచ్చు, రకరకాల పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలంగాణలో బీసీలు కాంగ్రెస్ పార్టీకి, ఇట్లా ఒక్కొక్క రాష్ట్రంలో
ఒక పార్టీ వైపు ఉంటారు, బ్రాహ్మణులంతా కూడా బీజేపీ వైపు ఉంటారనేటువంటిది మనకు రాజకీయంగా కొంతవరకు తెలిసిన మాట. ఈ యాదవ్స్ కావచ్చు, గౌడ్స్ కావచ్చు, కొన్ని రాష్ట్రాలలో బీసీల ప్రాచుర్యం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ కులగణన చేస్తే ఈ బీజేపీకి అననుకూలంగా మారే అవకాశాలు దేశవ్యాప్తంగా ఉంటాయి. ఎందుకంటే బీసీలు రాజకీయంగా ఎదుగుతారు. అప్పుడు బీసీలు రాజకీయంగా ఎదిగితే బీసీలు ఎక్కువ ఏ పార్టీలో ఉన్నారు? బీజేపీ ఏతర పార్టీలలో, బీజేపీకి సంబంధం లేనటువంటి పార్టీలలో ఉన్నారు. కాంగ్రెస్ లో ఉన్నారు, టీడీపీలో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, తమిళనాడు ముఖ్యమంత్రి పార్టీలో ఉన్నారు. ఇట్లా ఎస్పీ ఉత్తరప్రదేశ్ కి సంబంధించి వివిధ రాష్ట్రాలలో వాళ్ళు బీసీలు రాజకీయంగా ఉన్నారు. కాబట్టి ఈ బీసీ గణన చేస్తే బీజేపీకి నష్టం అనే ఉద్దేశంతో ఇన్ని రోజులు దూరం పెట్టింది. ఇక 4 రాష్ట్రాలు మన దేశవ్యాప్తంగా దెబ్బపడతాయి అనేటువంటిది మళ్ళీ బీసీ గణన చేస్తాని, కులగణన చేస్తాను. మొత్తం మీద బీసీల ప్రాధాన్యత రాజకీయంగా దేశవ్యాప్తంగా పెరుగుతుంది. అట్లా బీజేపీకి నష్టం జరుగుతుంది.